నేను దీన స్థితిలో ఉన్నాను కదా, ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఎవరన్నా ఆదరించేటటువంటి వారు ఎవరన్నా వస్తే బాగుండు, నాకు ఆదరిస్తే నన్ను ఆదరణ కలిగితే మాట్లాడమని చెప్తే బాగుండు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒక సేవకుడుగా నేను ఒక మాట చెప్తాను బిడ్డలారా, గమనించండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు. ఆ రోజు కార్యక్రమంలో పొందారు. తర్వాత మరలా నాకు బంధువులే కానీ బాగా దగ్గరగా ఉన్నటువంటి ఆత్మీయులు కానీ మళ్ళీ ఫోన్ చేసి, అయ్యగారు ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు, బిడ్డ ఎలా ఉన్నామని అడిగినాడు ఒక్కడు లేడు. నా సంఘమే నాకు ఆదరణ, నా ఆత్మీయ బిడ్డలే నాకు ఆదరణ. ఎవరు నీకు ఆదరించేవారు, ఎవరు నేను చూసేవాళ్ళంటే నా యేసయ్య నా వైపు నాదే ఉన్నాడు. ఆయన నాకు నెమ్మది కలిగించి ఉన్నాడు. మనుషులు విడిచినా, బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా, ఆప్తులు విడిచినా, ప్రేమించిన వారు విడిచినా, నేనున్నానని భరోసా ఇచ్చిన వారు విడిచినా కానీ నా యేసయ్య ఏనాడు విడవగా నా నామమును గొప్ప చేసి ఆయన నాకు నెమ్మదిగా చేసి ఆదరణగా చేసి అతను తప్పని భయపడతాం.